హలో అందరికీ, ఇక్కడ చూపించేవి 3 పప్పుల గారెలు చాలా బాగుంటాయి. ఇవి అలా ఎలా చేయాలో నేను మీకు చెప్తున్నా. కొబ్బెర, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి, కొబ్బెర, ధనియాలు, 1/2 కేజీ శనగపప్పు, 100 గ్రామ్స్ మినప్పప్పు, 100 గ్రామ్స్ పెసరపప్పుకు, ఒక కుడక కొబ్బెర, ఒక 10-15 పచ్చిమిర్చీలు, ఒక 50 గ్రామ్స్ ధనియాలు పౌడర్ చేసుకోవాలి. పప్పు ఒక గంట నానిన తర్వాత జల్లెట్లో వేసేసేయాలి. ఒక కట్ట కరివేపాకు, ఒక కట్ట పుదీనా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా జల్లెట్లు వేసుకునేవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు పోయొద్దు. వాటర్ పోయకుండా బొడ్డు గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి, పచ్చిమిర్చి, ధనియాలు కూడా వీటితో పాటు గ్రైండ్ చేసుకోవచ్చు. కలిపి వేసుకోవచ్చు, సపరేట్ చేసి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్లోకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు ఇవి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారము చూస్తున్నారు కదా. ఇది నేను 3 పావు శనగపప్పు, 1/2 కిలో పెసరపప్పు, 1/2 కిలో మినప్పప్పుకు ఇంత కారం, ఇంత ఉప్పు. అంటే ఇవి మనము ఎంత పడుతుందో అందాజతో వేసుకోవాలి. అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఓ 2 స్పూన్లు. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం కొంచెం టైం పడుతుంది కలపడానికి. ఎందుకంటే ఉప్పు, కారము, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కలవాలంటే టైం పడుతుంది. సో ఇవన్నీ కలిపిన తర్వాత పక్కకు పెట్టుకొని ఒక పీట తీసుకోవాలి. కాటన్ కర్చీఫ్ని నీళ్ళలో నీట్ కర్చీఫ్ని నీళ్ళలో నానబెట్టుకొని పీట మీద పరుచుకొని ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని మన చెయ్యి నీళ్ళల్లో అద్దుకుంటా చిన్న చిన్న ముద్దలు తీసుకొని వాటిని బిళ్ళల్లాగా ఒత్తుకోవాలి. సో ఈ విధంగా ఒక పీట పైన కాటన్ కర్చీఫ్ వేసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి. కొన్ని నీళ్ళు చల్లి కర్చీఫ్ని తడి చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్ బిళ్ళల్లాగా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. ఇవి చాలా ఎక్కువ కూడా అవుతాయి, ఎందుకంటే మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని బిళ్ళలాగా ఒత్తుతాం కదా. ఎక్కువ కూడా అవుతాయి, ఒక 15-20 రోజులు నిలువ ఉంటాయి. తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఎవరికి తినిపించినా కూడా చాలా బాగున్నాయనే చెప్తారు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. కొంచెం టైం పడుతుంది వీటికి, కానీ చాలా టేస్టీ ఫుడ్. స్నాక్ లాగా తీసుకోవచ్చు. అన్నం తినేటప్పుడు పక్కకు పెట్టుకోవచ్చు. సో ఎక్కడికన్నా పిక్నిక్లకు వెళ్ళినా తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా రౌండ్ బిళ్ళల్లాగా ఒత్తుకొని జాగ్రత్తగా తీయాలి. వాటిని తీసి నీళ్ళల్లో వదలాలి, నూనెలో వదలాలి. నూనె వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా జాగ్రత్తగా తీసుకుంటే బిళ్ళలు వస్తాయి.
కొంచెం మనం డిలే చేసిన ఒత్తిన తర్వాత టైం ఎక్కువ తీసుకున్నా కూడా అవి చితికిపోతాయి. ఈ విధంగా వేసుకోవాలి. కొద్దిసేపటి వరకు వాటిని కదిలించొద్దు. కొద్ది గట్టి పడ్డాక కదిలిస్తే చితకకుండా మంచిగా నిదానంగా కాలుతాయి. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా కాల్చుకొని మెల్లగా టర్న్ చేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. మనకు అర్థమవుతుంది అవి కొంచెం గట్టిగా అయితే గారెలు. ఇప్పుడు తీసేసుకోవాలి. ఈ విధంగా కదిలించుకుంటూ కాల్చుకోవాలి. టైం తీసుకుంటుంది చేయడానికి, కానీ చాలా టేస్టీ ఫుడ్. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. చూసిండ్రు కదా, ఈ విధంగా కాల్చుకోవాలి. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి, నిజంగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది, చాలా బాగుందని. ఈ విధంగా తీసుకొని ఒక జల్లెట్లు వేసుకోవాలి. నూనె జల్లెట్లో ఒక 2-3 వాయిలు వేసుకున్న తర్వాత తీసుకొని చల్లగైన తర్వాత డబ్బాలకు తీసుకోవాలి. చూసిండ్రు కదా, ఈ విధంగా కాల్చుకోవాలి. ఇవి కాలినంత సేపట్లో మనం ఇంకొక వాయి కూడా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. బాల్స్ వేసుకొని ఒత్తుకొని, లేదా ఇద్దరు కూడా చేయొచ్చు. ఒకరు ఒత్తుతుంటే ఒకరు కాలుస్తుంటే కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఒకదాన్నే వేస్తున్నాను, కానీ ఇద్దరు చేస్తే ఇంకా తొందరగా అయిపోతాయి. ఈ విధంగా చేయాలి. చూసిండ్రు కదా, వేడి వేడి గారెలు. వీటిని 3 పప్పుల గారెలు అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.